దేవా నీ కృపశుభ్రను కలిగించును ఈ వాస్తవ భావముల చెప్పిన నా అతిథములను తుడిచివేయు నా దోషముతో పవిత్రపరచుము. నా అధిగమములను నాకు తెలిసివేయి. నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుట ఉండదు. నేను పాపంలో పుట్టినవాడను, పాపంలో నా తల్లి గర్భము ధరించాను. నేను పవిత్రులను ఈ సొక్కుతో నా పాపమును పరిపూర్ణకు పరిహరించు. హిమము కంటే నేను పిల్లగా ఉన్నట్టు నీవు నన్ను కడుగు. అప్పుడు నీవు నా పాపములకు యుక్తుడు తప్పు, నా దోషములన్నింటినీ తీర్చివేయు. పరిశుద్ధమైన తండ్రి, పరలోకమున్న దేవ, కుమారుడైన శ్రేష్టమైన ఉన్నతమైన ప్రస్తుతమైన నామంలో మరో ఈ రాత్రికాలం ఆలోచించిన ప్రభావ ధరణ ప్రభావ ఈ దినంతరి ఒకటి సమర్పించిన దేవా దావుతుంది ఎవరికి ప్రభా తల్లి ఏదైనా ప్రభా ఈ సరిలో వేడుకుంటున్న అది తండ్రి నన్ను కూడా నా ప్రభావ సులభపరచండి. తల్లి ఇక్కడ చూసిన వాళ్ళు తండ్రి విమర్శించడం లేదు. నన్ను నా ప్రభావ ప్రేమించినారు తండ్రి ఎన్నోసార్లు నా ప్రభావ దుఃఖపెట్టినప్పుడు కూడా తల్లి నన్ను ప్రేమిస్తూ నా ప్రభావ ఈ అడుగులు నడిపిస్తూ వచ్చినందుకు సూత్రం ముఖ్యంగా నన్ను కడగండి, పరిశుద్ధ చేయండి. దేవా మేమందరం నా ప్రభావ మీ మాటలు వీళ్ళు తల్లి మీకు తల్లిగా మాదిరి నడుచుకుంటూ రోజుకుంటుంది సహాయం చేయమని నన్ను తీసుకోవాలి సూచించి ప్రార్థించిన ఇక్కడ దావీదు మహారాజు దేవా నీ కృపచక్ర నన్ను కరుణించు. దావీదు మహారాజు అంటున్నాడు, దేవా కృపచక్ర నన్ను కరుణించుము. ఎందుకంటే కేవలం మీ ఎదురు నేను పాపం చేస్తున్నాను. కేవలం పాపం 4వ వచనం తీసుకుంటే నీకు నేను విరోధంగా నేను పాపం చేస్తున్నాను ఒప్పుకుంటున్నాను. ఎందుకంటే మన జీవము మన ఆలోచనలు కానీ ఎంతో ఉంటాయి. కాకపోతే ఇక దావిమాల్సిన ఒప్పుడు మరి మనము మనుషులను చూస్తున్నాం కానీ ప్రభు మనం ఏం చేస్తున్నామో మనుషులతో దాపెట్టడం ప్రభుత్వం దాపెట్టగలుగుతుంది. అందుకని ఇక్కడ దావీదు మహారాజు ఏమంటున్నాడు అంటే 4వ వచనంలో నీకే విరోధంగా నేను పాపం చేస్తున్నాను, నీ దృష్టి ఎదుట నేను చెడుతనం చేసిన ఒప్పుకుంటుంది. అక్కడ మన జీవితంలో మనం కొన్ని ఒప్పుకోము అని, ఎందుకంటే మనుషులను మనం లెక్కలు మనం ఒప్పుకోము. ప్రభుని మనం సందేశం పెట్టగా ఉండాలి. కానీ ఇక్కడ దావీదు మహారాజు వస్తుంటే ఒప్పుకుంటున్నాడు. అంత సమాజంలో ఒప్పుకుంటున్నాడు. ఆయన ఎందుకు ఒప్పుకుంటున్నాడు అంటే ఏమని ఒప్పుకుంటున్నాడు 41వ అధ్యాయం కదా 41 4వ వచనం చూసుకుంటే యెహోవాని దృష్టి ఎదుట నేను పాపం చేసి ఎంత మంచిగా ఒప్పుకుంటూ యెహోవాని దృష్టి ఎదుట నేను పాపం చేస్తున్నాను. మనం కూడా ఈ దినము దేవాని దృష్టి మీద పాపం చేసినాడు. పాపం చేసి నన్ను పరిహరించుకున్నాను, కడుగు పరిశుద్ధపరచును. ఇంకా కిందేమంటే నన్ను కరుణింపుము, నా ప్రాణంను స్వస్థపరచుము అని మనవి చేస్తున్నాను. నన్ను కరుణించు, నా ప్రాణము స్వస్థం. ఎందుకంటున్నంటే ప్రాణము శుభశల్లి పొందుతుంది. మనకు జ్వరమే కానీ ఇక ఏ విషయంలో కూడా మనము అనారోగ్యంతో ఉంటున్నాం. కాబట్టి అయితే ఇక్కడ ఆయన ఏమంటుండంటే నన్ను కరుణించుకు, నా ప్రాణము స్వస్థపరచుకుంటూ బాగు చేయమంటున్నాడు. మరి ఎందుకు మనము మనం అడగలేకపోతున్నామంటే మనం ఏంటంటే ఇతరులను చూసుకుంటే మనం ఆలోచిస్తాం. కానీ కాదు ప్రభు మనల్ని చూస్తున్నాడు. ప్రభుని మనము ప్రేమించేవారుగా ఉంటాం. అందుకనే 5వ వచనం 51 5వ వచనం ఇలా అంటున్నాడు, నేను పాపంలో పుట్టినవాడను ఒప్పుకుంటుడా. దేవా నేను పాపంలో పుట్టినవాడను, పాపంలో నా తల్లి నన్ను గర్భము ధరించాను. ఎందుకంటే మనం సాధారణంగా నేను ఏ పాపం చేసినా మనం నీతిమంతులు అని మనం అనుకుంటాం. ఎందుకంటే అరే నేను ఏ తప్పు చేయలేదు, ఇక్కడ పోయే వరకు చెడు మాట మాట్లాడలేదు, ఏం చేయలేదు అని అనుకుంటాం. కానీ కాదు,
దాయిమారు అంటూ నేను పాపంలోనే పుట్టినవాడని అంటున్నాడు. ఎంత యథార్థంగా ఒప్పుకుంటున్నా ఆయన నిజంగా. ఎందుకంటే నేనేం చెడుతనం చేయకుండా, చెడు ఆలోచించకుండా, చెడు చూపు నేను నడవకుండా, చెడు చూపులో నేను ఉండకుండా, నేను ఉన్నా కూడా నేను పాపంలో పుట్టాను, పాపిని అని ఒప్పుకుంటున్నా ఆయన. మనం ఒప్పుకుంటాం. మనం ఏంటంటే అదే ఒప్పుకుంటుడు. అంతేకాదు 58వ అధ్యాయం కీర్తన 58 3వ వచనం. తల్లి కడుపులో పుట్టిన వదులుకొని భక్తిహీనులు ఏమవుతారంట? విపరీత బుద్ధి కలిగి విపరీత బుద్ధి కలిగి ఉంటుంది. పుట్టిన తోడనే అబద్ధములు ఆడుచు ఏమంటారు? పుట్టిన తోడనే అబద్ధం తప్పిపోతాం మనము. నిజంగా మన బట్టి అటువంటి స్వభావం. కీర్తన 58 3వ వచనం. మన స్వభావం అది. అంటే మనం ఏ తప్పు చేయము, నేను నీతి మాత్రం నేను అసలు ఎవరిని తిట్టను అని అనుకుంటాం. కానీ కాదు, మనం ఎట్లా అంటే తల్లి కడుపు నుంచి మనము బయటికి రావడం అబద్ధాలు ఇస్తాడు. అబద్ధమే కదా. దేవుడు అంటుండు కదా, ఆజ్ఞాత్మకమైన పాపం అని. మనం ఏ చిన్న మాట ఉంటున్నా అది పాపమే. అందుకనే ఇక్కడ రాజుమారు ఏమంటున్నాడు? గర్భం నివాసి అయిన మొదలుకొని నీవే నా దేవుడు అంటుడు. కీర్తన 22వ అధ్యాయంలో 22వ అధ్యాయం 10వ వచనం. ఎంత యథార్థంగా ఒప్పుకుంటున్నాడు ఆయన. అంటే ఆయనకు తెలుసు, దేవా మొదలుకొని నాకు ఆధారము నీవే, నా తల్లి నన్ను కన్నది మొదలుకొని నా దేవుడు నీవే. మనం ఎవరిగా ఒప్పుకుంటాం? మనము దేవుడి సన్నిధిలో ఒప్పుకుంటాం కదా. ఏంటంటే గర్భవాసి మొదలుకొని నాకు ఆధారం నీవే, నా తల్లి నన్ను కన్నది మొదలుకొని నీవే నా దేవుడు, నీ ఎదురు నేను ఒప్పుకోనికి నాదేముంది. అట్లనే 19వ అధ్యాయంలో 12 వచ్చింది ఒక మాట. పొరపాటును కనుగొనగలవాడు. మన పొరపాటు ఎవరు కనుక్కుంటున్నారు? ఎవరు లేరు. అంటే మంచిగా నేను అన్నము గట్ట కాలేవనం కూడా మంచి నీతిగా ఉన్నా, మేము కూడా మంచిగా సరే చాలా మంచిగా ఉంటాం కదా. కానీ నాలో ఉన్నది మీకు ఎవరు తెలియదు, మన దేవుడు తెలుసు. ఇంకేమంటారు? నేను రహస్యముగా చేసిన తప్పులు క్షమించి నన్ను నిర్దోషిగా తీర్చున్నాడు. దేవా నిజంగా నేను రహస్యం చేసిన తప్పులను క్షమించి నిర్దోషిగా నన్ను తీర్చుమంటున్నాడు. నిజంగా మన జీవం ఏ పాటిది, మన దేహం ఏ పాటిది ఒకసారి ఆలోచిస్తుంటే నీటి బురద ఉంటుంది. ఒక పాట ఉంది, సువార్తలో పాట ఉంటుంది. ఏది? బ్రతుకులు ఎంత కాలము మానవా, తెలుసుకో జీవ మార్గము, మానవా తెలుసుకో సత్య మార్గము, నీటి బుడుగ వంటిది నీ దేహము. మన దేహం ఏంటంట? నీటి బుడుగ వంటిదంట. అది ఎప్పుడో ఎన్నాడో తెలుసుకోవాలి మనం. అంటే మనం ఉన్నది కొన్ని రోజులు దేవుని సన్నిధిలో ఎట్లా ఉండాలంటే యథార్థంగా ఒప్పుకొని మనం చేసిన అబద్ధాలు కానీ తప్పులే కానీ యథార్థంగా ఇక్కడ దావీదు మహారాజు అసంటుడు ఒప్పుకుంటుంటే మనం ఏంటో పార్టీ వారు 51 కీర్తనలో 6వ వచనం. ఎంత మంచిగా 6వ వచనం 51. నీవు అంతరంగంలో సత్యం కోరుచున్నావు. దేవా నిజంగా నువ్వు నా అంతరంగంలో సత్యం కోరుచున్నావు. ఆ సత్యం నాకు ఎట్లుంట? అతను నాకు జ్ఞానము తెలియజేయదు. ప్రభు మనకు అంతరంగం ఎప్పుడు సత్యం కోరుతున్నాడు. ఇక్కడ గాలిబాటు దేవాన్ని సత్యం కోరుతున్నాడు, నేను సత్యంగా నడుస్తాను. సరే ఒకసారి చేసిన తప్పు దానికి మనం సజెస్ట్ ఎంతో బాధపడుతూ వచ్చిన అక్కడ దావీదు మహారాజు. మనం బాధపడం. ఎందుకంటే నోట్లతో ఏదో మాట్లాడిన ప్రార్థన చేస్తే కూడా నోట్లో ఒప్పుకుంటాం, మన హృదయంతో ఒప్పుకోవాలి. అది చాలా గొప్పతనం. మనం ఎప్పుడైతే హృదయంతో ఒప్పుకుంటామో దేవుడు మనని క్షమించి నడిపించాడు. పాట పాడుకుంటూ కన్నించి సమకూర్చింది ప్రభు. అంటే కన్నించి సమకూర్చుకుంటుడు. కన్నించు కొంచెం సమకూర్చు. ఎందుకు కన్నించాలని దేవుడు? అవును దేవా నేను పాపి, నేను ఎన్నోసార్లు పడిపోయినా. మరి పడిపోయిన వారికి నీవే కాదు సహాయకుడు చేసి దేవుడు ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకొని దాని సమస్తం కోల్పోయింది. ఆ స్థితిలో మనం కూడా ఈ ఉన్నాం. నిజంగా నేనైతే సమాజంలోకి వస్తుండే నేను మంచిగా నేను లేకపోతుంది, నా దేవుడు తెలిసి నేను ఎదుర్కొంటే. కానీ కాదు, మనం ప్రార్థనకు వచ్చినప్పుడే కానీ యథార్థంగా పూర్తిగా ఒప్పుకోవాలి. 10వ వచనం దేవాలయంలో
మన ఎందుకు శుద్ధత ఎప్పుడు కలిగిస్తా అంటే హృదయపూర్తిగా మనం దేవుణ్ణి అడిగినప్పుడు, హృదయపూర్తిగా ఆయనను కొనియాడినప్పుడు, ఎప్పుడైతే యథార్థంగా హృదయపూర్తిగా మనం ప్రభు సన్నిధిలో ఉండి ప్రభు నన్ను ఒకసారి నిజంగానే పాపి నేను మాత్రం 100% పాపిని దేవను. ఎందుకంటే నన్ను మార్చింది ప్రభువే. ఇక కొంచెం ఏంటంటే మనుషులు చూస్తారు, మనుషులు చూడదంటుంది దేవుడు. ఎక్కువ చూడదు, నన్ను చూడు మనుషులు.